హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా క్రేజీ ఫ్యామిలీ అందరం కలిసి ఒక స్పెషల్ ప్లేస్కి అయితే వెళ్తున్నాము. ఆ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. ఆ ప్లేస్ ఏంటి అనుకుంటున్నారా? అయ్యప్ప స్వామి టెంపుల్. అచ్చం అది శబరిమలలో అయ్యప్ప స్వామి టెంపుల్ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా ఆ టెంపుల్ అలానే ఉంటుంది. అది వచ్చేసి శంకర్పల్లిలో ఉంటుంది. సో ఇప్పుడు మేము అందరం అయితే శంకర్పల్లికి అయితే స్టార్ట్ అయిపోయాము టెంపుల్ని చూడటానికి. క్రేజీ ఫ్యామిలీ అందరం కలిసి ఒక్కొక్కరు ఒక్కొక్క వంట చేసుకొని మంచిగా సరదాగా ఆడుకుంటూ పాడుకుంటూ కొంతమంది ఆటోలో మరి కొంతమంది కార్లో అయితే స్టార్ట్ అయిపోయాము. మా జర్నీ అయితే సూపర్ డూపర్గా సాగుతుంది. ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నాము ఆ టెంపుల్ చూడాలి, ఎప్పుడెప్పుడు రీచ్ అవుతామని. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మా స్వాములందరూ వెళ్ళారు, మేము మిస్ అయ్యాము. అప్పుడు వాళ్ళు చెప్పారు ఆ ప్లేస్ చాలా బాగుంది, మీకు కూడా చూపిస్తాము అని. సో ఇయర్ ప్లాన్ చేసుకుని అందరం అయితే స్టార్ట్ అయిపోయాము. వాళ్ళు చెప్పిన విధంగానే టెంపుల్ అయితే చాలా బాగుంది. వచ్చి మీరు కూడా చూసేయండి. అలా అందరం నవ్వుకుంటూ సరదాగా ఫైనలీ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. టెంపుల్ చూడటానికే బయట నుంచి చాలా బాగుంది. లాస్ట్ ఇయరే మా స్వాములందరూ ఈ టెంపుల్కి వచ్చిన్నారు. లాస్ట్ ఇయరే మేము కూడా రావాల్సింది, బట్ అప్పుడు టైం సెట్ కాక ఇంకా రాలేదు. ఈ ఇయర్ అయితే ఎలాగైనా రావాలని ఫిక్స్ అయ్యాము. సో వచ్చేసాము. ఈ టెంపుల్ని చూస్తే మనం అచ్చం శబరిమలకి వెళ్ళి ఆ స్వామిని దర్శించుకున్నంత హ్యాపీనెస్ మనకు కలుగుతుంది. నిజంగా వీళ్ళ ప్లానింగ్కి అయితే హ్యాండ్స్ ఆఫ్. ఎందుకంటే మన లేడీస్కి అక్కడ శబరిమలకు అలో ఉండదు. అదే ఈ టెంపుల్కి మనం వచ్చి చూస్తే ఆ శబరిమలను చూసినంత ఫీలింగ్ మనకు ఉంటుంది. టెంపుల్ కూడా చాలా పీస్ఫుల్గా, చాలా క్లీన్గా, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళ టెంపుల్ని కూడా. సేమ్ శబరిమల ఎలా ఉంటుందో అలానే ఉంటుందంట. మేము చూడలేదు కాబట్టి శబరిమలని మాకు తెలియదు. మా స్వాములు మాకు అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సేమ్ శబరిమల కూడా ఇలానే ఉంటుంది. మధ్యలో బంగారు పాదాలు, అటు సైడ్ ఇటు సైడు ఎదురుగా దేవుడికి బంగారు పాదాలు ఉంటాయి అని చెప్పి. నిజంగా ఈ గుడికి వెళ్ళినప్పుడైతే చాలా హ్యాపీగా ఉండింది. అంటే మనం ఏవైతే రియల్గా వెళ్ళి చూడలేమో అలాంటివి ఇట్లా ఈ గుడి రూపంలో చూసినందుకు నిజంగా చాలా బాగా అనిపించింది. ఏమంటే లోపలంతా వీడియో క్యాప్చర్ చేయడానికి అలో లేదు కాబట్టి వీలున్నంత వరకు బయట వరకు మంచిగా వీడియో తీసి నేను పెట్టాలని ఫిక్స్ అయ్యాను. అంటే అందరూ వచ్చి చూడలేరు కదా, దూరంలో ఉన్న వాళ్ళు అట్లీస్ట్ ఇట్లా వీడియోస్ చూసైనా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇంకా మేము అందరం ఇప్పుడు వచ్చేసి టెంపుల్లోకి అదే అన్నీ చెప్తూ ఉన్నారు మా స్వాములు. ఎందుకంటే వాళ్ళు శబరిమలకి ఎవ్రీ ఇయర్ వెళ్తారు కాబట్టి. గురుస్వామి అయితే చాలా ఇయర్స్ నుంచి మాల వేస్తున్నారు, 20 ఇయర్స్ అనుకుంటా నాకు తెలిసినంత వరకు. సో గురుస్వామి మాకు అన్నీ బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మా గురుస్వామిని అన్ని ప్లాన్స్ చేస్తూ ఉంటారు. టెంపుల్స్ ఏవైతే మనము మెయిన్ టెంపుల్స్ ఉంటాయో విజిట్ చేయాల్సిన టెంపుల్స్ అవి మేము ఎవ్రీ ఇయర్ ఎక్కువ వెళ్ళిన టెంపుల్స్కి వెళ్తూ ఉంటాం. యాదగిరిగుట్ట, ఇంకా చిలుకూరు బాలాజీ టెంపుల్, జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్, ఇంకా మా ఇంటి దగ్గర ఉన్న పెద్దమ్మ టెంపుల్ అలా వెళ్తూ ఉంటాము. బట్ ఈ ఇయర్ మేము ఫిక్స్ అయింది ఏంటి అంటే ఎప్పుడు చూడని టెంపుల్ చూడాలి, కొత్తగా ఉన్న టెంపుల్ చూడాలి. వాటికి ప్రతిష్టగా ఉంటాయి కదా ఏదైనా స్పెషాలిటీ, అలాంటి టెంపుల్స్ చూడాలని ఇయర్ ఫిక్స్ అయినాము. సో ఫస్ట్ టెంపుల్ అయితే ఇది. మేము ఇప్పటికి హైదరాబాద్లో వచ్చినప్పటి నుంచి ఈ గుడికి ఎప్పుడూ వెళ్ళలేదు. సో ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ ఈ టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము.
అయ్యప్ప స్వామి దర్శనం చేసుకొని వెళ్ళే రూట్లో మాకు శ్రీ శ్రీ పోచమ్మ తల్లి అమ్మవారి టెంపుల్ అయితే కనిపించింది. సో ఇక్కడైతే ఇంక అందరం స్టాప్ అయ్యాము. అమ్మవారిని కూడా మంచిగా దర్శించుకుందాము అనుకోకుండా మంచిగా ఒక టెంపుల్ అయితే మనకు కనిపించింది కదా అని. ఇక్కడ అమ్మవారు కూడా చూడటానికి చాలా బాగుంది. 2 కళ్ళు సరిపోలేదు అమ్మవారిని చూడడానికి, అంత పవర్ఫుల్గా ఉంది అమ్మవారు చూడటానికి. చాలా మంచిగా అనిపించింది. మాకు వెళ్ళే రూట్లో ఇలా ఒక టెంపుల్ కనిపించడము, మేము అక్కడ ఆగి మళ్ళీ దర్శనం చేసుకోవడము అదంతా. ఇంకా మాకు ఇక్కడ ప్లేస్ కూడా చాలా బాగా నచ్చింది. సో ఇంక ఇక్కడే కూర్చొని ఇంకా స్వాములకు కూడా ఎలాగో టైం అయిపోయింది భిక్షకి. సో ఇంక ఇక్కడే కూర్చొని మేము ఫుడ్ కూడా తిందామని అనుకున్నాము. సో ఇంకా ఇప్పుడు కాళ్ళు కడుక్కొని ఫస్ట్ వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని తర్వాత ఇంక ఫుడ్ తిందాంలే అనుకున్నాము. ప్లేస్ అయితే చాలా బాగుంది. చుట్టూ చెట్లు, మధ్యలో టెంపుల్, చల్లగా ఉంది వాతావరణం కూడా. అక్కడ చాలా బాగా మంచిగా అనిపించింది. మేము వెళ్ళిన అయ్యప్ప స్వామి గుడిలో ఎందుకు అయ్యప్ప స్వామిని వీడియో తీయలేదంటే కొన్ని టెంపుల్స్లో అలో ఉండవు వీడియోస్, అక్కడ అలో లేదు. సో నేను అక్కడ వీడియో తీయలేదు. ఇక్కడ వీళ్ళని పర్మిషన్ అడిగాను, ఇలా వీడియో తీసుకోవచ్చా అంటే వాళ్ళు ఏమనలేదు, ఓకే తీసుకోండి అన్నారు. సో ఇక్కడ అమ్మవారిని అయితే మంచిగా వీడియో తీశాను. ఎవరైతే వచ్చి దర్శనం చేసుకోలేని వాళ్ళు ఉంటారో దూరాభారంలో, అలాంటి వాళ్ళకి ఈ వీడియోస్ యూజ్ అవుతాయనే ఉద్దేశంతోనే కొంచెం భయం అనిపిస్తుంది మనసులో, వాళ్ళు ఎక్కడ అంటారో ఏమంటారో అడుస్తారో అని. కానీ భయంగా ఉన్నా కష్టంగా ఉన్నా ఇష్టంతో వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తున్నాను. మీరు కూడా మంచిగా అమ్మవారిని దర్శనం చేసుకొని మీ మనసులోని కోరికలు కోరుకోండి. అది తప్పకుండా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా చూసి అమ్మవారిని అయితే దర్శనం చేసుకోండి. బాగా ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కొక్క వంట మంచిగా చేసుకొని వచ్చాము. ఫస్ట్ అయితే స్వాములు, పిల్లలు, నేను అందరం తినేసాము. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళందరూ తింటున్నారు. ఫస్ట్ స్వాములు తినేటప్పుడు వీడియో క్యాప్చర్ చేయడానికి మర్చిపోయాను, కొంచెం అలవాటు లేని పని కదా. సో అప్పుడైతే వీడియో క్యాప్చర్ చేయలేదు. ఇంక ఇప్పుడైతే వాళ్ళందరూ తిన్న తర్వాత వీళ్ళు ప్రశాంతంగా కూర్చొని తింటున్నారు. మధ్యలో నేను కూర్చొని అలా అందరూ నవ్వుకుంటూ ఎవరి వంటలు ఎలా చేశారు ఏంటి అని మాట్లాడుకుంటూ మంచిగా హ్యాపీగా వనభోజనాలకు వెళ్దాం అనుకున్నాము మేము మామూలుగా అయితే. బట్ వనభోజనాలకు వెళ్ళలేకపోయాము. సో ఇదే వనభోజనాలు అనుకొని మనసులో ప్రశాంతంగా కూర్చొని మంచిగా అందరం తినేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోతాము. ఇలా అందరం కలిసి మంచిగా వంటలు చేసుకొని ఒక ప్లేస్లో కూర్చొని తిని చాలా సంతోషంగా ఆ రోజంతా గడిపేసి వస్తాము. నెలలో ఒక్కసారైనా మేము ఇలాంటి ట్రిప్స్ ప్లాన్ చేసుకుంటాము. ఎందుకంటే ఇంటి దగ్గర ఉంటే 24/7 కష్టపడమన్నా కష్టపడతారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఫ్యామిలీస్ అందరం కింది నుంచి కష్టంలో నుంచి పైకి వచ్చిన వాళ్ళమే. ఆ వాల్యూ ఏంటో మా అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరూ ఎవరికి తోచిన పని వాళ్ళు చేసుకొని కష్టపడే వాళ్ళమే. ఖాళీగా ఎవ్వరూ ఉండేవాళ్ళు కాదు. అట్లా కష్టపడే వాళ్ళము అట్లీస్ట్ ఒక్క రోజన్నా మనకంటూ టైం స్పెండ్ చేసుకోవాలి, ఒక మెమొరీస్ క్రియేట్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో మేము నెలలో ఒక్కసారైనా ఒక ట్రిప్ అనేది ప్లాన్ చేసుకొని అందరం మంచిగా వెళ్ళేసి సంతోషంగా ఆ రోజు గడిపి ఇంటికైతే వస్తాము. కష్టం అనేది లైఫ్లో ఒక పార్టే, అలానే సంతోషం అనేది కూడా లైఫ్లో ఒక పార్టే. ఎంజాయ్మెంటే లైఫ్ అనుకోవద్దు. మళ్ళీ అలా అనుకుంటే ఇంకా మనము ఎక్కడైతే ఉంటామో అక్కడే ఉంటాం కానీ పైకి ఎదగలేము. కష్టపడిన దాంట్లో 10 రూపాయలు నువ్వు కష్టపడితే దాంట్లో 2 రూపాయలు నీకోసం నువ్వు కేటాయించుకొని సంతోషంగా ఒక రోజైనా గడుపు. అప్పుడే నువ్వు కష్టపడిన దానికి విలువ ఉంటుంది. అదే నేను నమ్ముతాను. అందుకే నేను ఎంత కష్టపడతానో నాకు తెలుసు. ఆ కష్టపడిన దాని తర్వాత ఇలా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అంతకు డబల్ ఎంజాయ్ చేస్తాను. చిన్న మూమెంట్ కూడా నేను మిస్ అవ్వను, చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. అందుకే నేను ఎప్పుడు సంతోషంగా ఉంటాను. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా సంతోషంగా ఉంచడానికి ట్రై చేస్తాను. అంత ఈజీగా ఎవరిని బాధ పెట్టను, అలా అని నన్ను బాధ పెట్టిన వాళ్ళని కూడా అంత ఈజీగా వదిలిపెట్టను. నా మెంటాలిటీనే అది. అది కొంతమందికి నచ్చచ్చు, మరి కొంతమందికి నచ్చకపోవచ్చు. ఎవరి కోసమో నేను నా మెంటాలిటీని అయితే మార్చుకోవాలనుకోవట్లేదు. నా లైఫ్ని నేను ఎంజాయ్ చేసుకుంటూ ఎవరిని పట్టించుకోకుండా నేను కావాలి అని వచ్చిన వాళ్ళని అయితే ఎప్పుడు దూరం పెట్టుకోను, నన్ను వద్దు అనుకునే వాళ్ళని అయితే ఎప్పుడు దగ్గరికి రానియను. అది నా మెంటాలిటీ. నా లైఫ్ని నేను ఎంజాయ్ చేసుకుంటూ
అలా మూవ్ ఆన్ అయిపోతూ ఉంటాను. ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి సపోర్ట్ వల్లనే ఇంకా వీడియోస్ తీయాలి అని నాలో ఆలోచన కలుగుతుంది. ఎవరైతే నాకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ రుణపడి ఉంటాను. ఇలానే మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అద్భుతమైన ప్లేసులు చూపిస్తాను ముందు. నేను ఏ ప్లేస్కి అయితే వెళ్తానో, నేను ఏదైతే ఎంజాయ్ చేస్తానో అవన్నీ మీకు కూడా తప్పకుండా చూపిస్తాను.